ఇప్పుడు అన్ని టీమ్స్ యొక్క ఫ్యాన్స్కి భయం స్టార్ట్ అవుతోంది. ఎందుకు తెలుసా? ముంబై ఇంకొక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ స్పీడ్ చూస్తుంటే ప్లే ఆఫ్స్తో ఆగేలాగైతే కనిపించట్లేదు. అండ్ ఈరోజు మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే అసలు ఏం బ్యాటింగ్, ఏం బౌలింగ్, ఏం ఫీల్డింగ్, ఆల్రౌండ్ షో అంటారు కదా, కంప్లీట్ అంటే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు గేమ్ మొత్తాన్ని కూడా. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఇలాంటి ఒక మ్యాచ్ ఓడిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అనమాట. అంటే ఇంత ఘోరంగా ఓడిపోతుంది అని చెప్పి. సో టాస్ గెలిచింది రాజస్థాన్, ముంబై ఇండియన్స్కి బ్యాటింగ్ ఇచ్చింది. సో ముంబై 20 ఓవర్స్లో 217 రన్స్ చేసింది, జస్ట్ 2 వికెట్స్ కోల్పోయి. రాజస్థాన్ రాయల్స్ 117 రన్స్ చేసింది, 10 వికెట్స్ కోల్పోయి. సో 100 రన్స్తో మ్యాచ్ ఓడిపోయి 2025 ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అవుట్ అయిపోయింది అఫీషియల్గా. ఇప్పటికి 2 టీమ్స్ అఫీషియల్గా వెళ్ళిపోయాయి, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. సో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విషయానికి వచ్చాము అంటే ఫస్ట్ 3 ఓవర్స్లో వాళ్ళు చేసిన స్కోర్ 15 రన్స్ మాత్రమే. వాళ్ళు చేసిన స్టార్ట్ చూసి ఈరోజు స్కోర్ అన్నది ఒక 160, 150, 170 వస్తుంది, చాలా థ్రిల్లింగ్గా మ్యాచ్ జరుగుతుంది అనుకుని ఉంటారు అందరూ. కానీ 3 ఓవర్స్ తర్వాత గేర్లు మార్చేశారనమాట ఓపెనర్స్ ఇద్దరు కూడా, రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్. ఇక తర్వాత ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ దుమ్ము లేచిపోయింది. సో రియాన్ రికల్టన్ 61, రోహిత్ శర్మ 53 రన్స్. ఇక ఆ ఇద్దరు వికెట్స్ పడ్డాయి కొంచెం క్విక్గానే. కానీ తర్వాత మళ్ళీ ఇక సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా రక్త కన్నీరు చూపించారనమాట రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్కి. ఇద్దరి స్కోర్లు లాస్ట్ చూసామంటే 23 బాల్స్కి 48 సేమ్ స్కోర్స్తో ఎండ్ చేశారు. ముంబై ఇండియన్స్కి ఒక కంఫర్టబుల్ ఒక మంచి టోటల్ అందించారు. సో కేవలం 2 వికెట్లు పడ్డాయి. సో మహేష్ తీక్సానాకి ఒకటి అండ్ అలాగే రియాన్ పరాగ్ కెప్టెన్కి ఒకటి. ఇక తర్వాత రాజస్థాన్ రాయల్స్ వచ్చింది. బేసిక్గా రాజస్థాన్ రాయల్స్ టీం సంజు శాంసన్ లేకుంటే ఎందుకు పనికిరాదేమో అనిపించింది ఈరోజు. అంటే వాళ్ళు అనుకోని ఉంటే, వాళ్ళు కరెక్ట్గా ప్లాన్స్ అమలు చేసి ఉంటే వికెట్స్ తీయాల్సింది, కానీ తీయలేకపోయారు అనమాట. సో ఇక రాజస్థాన్ రాయల్స్ టీం గురించి ఏం మాట్లాడదని చెప్పండి. వైభవ్ సూర్యవంశీ ఈరోజు హ్యాండ్ ఇచ్చేసాడు, సెంచరీ హీరో, డక్అవుట్. ఇక యశస్వి జైస్వాల్ 13, నితీష్ రాణా 9, రియాన్ పరాగ్ 16, ధ్రువ్ జురెల్ 11. ఇవన్నీ కూడా స్కోర్లే అనమాట. షిమ్రాన్ హెట్మేర్ మళ్ళీ బుమ్రాకి అవుట్ అయ్యాడు, డక్అవుట్. సో ప్రివ్యూ వీడియోలో మనం చెప్పాము ఇద్దరి మధ్య కాంటెస్ట్ బాగుంటుందని చెప్పి. ఇక శుభం దుబే టీంలో ఎందుకుంటాడో తెలియదు, అందరికీ చాలాసార్లు చెప్పాను. 15 రన్స్, జోఫ్రా ఆర్చర్ 30. సో ఈరోజు ఆల్రౌండ్ షో అని చెప్పా కదా, ముంబై ఇండియన్స్ బౌలర్స్ కూడా చాలా సూపర్గా బౌలింగ్ చేశారనమాట. ట్రెంట్ బోల్ట్ 3 వికెట్స్, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్స్, కరణ్ శర్మ 3 వికెట్స్. ఫెంటాస్టిక్ బౌలింగ్, చాలా తక్కువ ఎకానమీ. ఇక హార్దిక్ పాండ్యా 1 వికెట్, దీపక్ చహర్ 1 వికెట్. అయిపోయింది మ్యాచ్. సో చెప్పా కదా, రాజస్థాన్ రాయల్స్ అఫీషియల్గా రూల్ అవుట్ అయిపోయింది. ఇక ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేస్ కాదనమాట, ఇప్పుడు డైరెక్ట్ కప్పు కోసమే వెళ్తున్నట్టుంది వాళ్ళ స్పీడ్ చూసాము అంటే. సో చూద్దాం మరి ముంబై ఇండియన్స్ కప్పు కొడుతుందా లేకుంటే ప్లే ఆఫ్స్ లోనే వెనక్కి వచ్చేస్తుందా ఏమో తెలియదు, ఎవరు ఏమో ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ ఇంకొక 3 మ్యాచెస్లో 1 మాత్రమే వాళ్ళు గెలిచాలి. గుజరాత్ SRH మధ్య మ్యాచ్. ఈ మ్యాచ్ ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే గుజరాత్కి ఇంపార్టెంటా లేకుంటే SRH గెలిస్తే ఇంపార్టెంటా? నాకు తెలిసి ఈ మ్యాచ్ SRHకే ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? గుజరాత్ వాళ్ళకు ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి. 5 మ్యాచ్లో 2 గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. కానీ SRH అలా కాదు, 5కు 5 గెలవాల్సిందే. బట్ టీమ్స్ పరంగా, ఫ్యాన్స్ పరంగా చూసామంటే ఎవరికి వాళ్ళకి ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నామంటే కంపేర్ చేసినప్పుడు మాత్రం SRHకు ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇది ఒకసారి జరిగిందనమాట. ఆ మ్యాచ్లో చాలా సింపుల్గా గుజరాత్ గెలిచేసింది. ఇది రివెంజ్ మ్యాచ్ ఈరోజు అహ్మదాబాద్ గ్రౌండ్లో జరగబోతోంది. సో మ్యాచ్ నెంబర్ 51 May 2 జరగబోతోంది నరేంద్ర మోదీ స్టేడియంలో, ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే నీళ్లు తాగినట్టు కొడుతున్నారు 200 స్కోర్ని. చాలా సింపుల్గా నీళ్లు తాగినట్టు అనమాట, అంత ఈజీగా. సో ప్యూర్ బ్యాటింగ్ వికెట్గా కనిపిస్తుంది అనమాట. అంటే చాలా పిచెస్ ఉన్నాయి ఇక్కడ, ఇప్పటికే 2-3 వికెట్లు యూజ్ చేశారు. ఆ 2-3 వికెట్లలో కూడా ప్రతి దాంట్లో 200 స్కోర్ అనేది చాలా ఈజీగా టచ్ అవుతుంది. 200 ఇస్ ద పార్ స్కోర్ ఇక్కడ. అంటే అన్ని గ్రౌండ్లో 180, 190 కూడా ఉంటే ఇక్కడ 200 ఇంపార్టెంట్ అనమాట. 200ని కొట్టండి, మ్యాచ్ని గెలుచుకోవడానికి ట్రై చేయండి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. అంటే దాని అర్థం తర్వాత అనుకూలించేది కాదు, ఇనీషియల్గా కొంచెం ఎక్కువగా అనుకూలిస్తుంది. ఇంకా తర్వాత త్రూ అవుట్ ద గేమ్ కూడా కొంచెం బాగానే అనుకూలిస్తూ ఉంటుంది. స్పిన్నర్స్ అన్న వాళ్ళు గేమ్ మధ్యలో వస్తారు. అంటే బేసిక్గా స్పిన్నర్స్ గేమ్ మధ్యలోనే వస్తారు అనుకోండి బౌలింగ్ చేయడానికి.
అంటే ఎఫెక్టివ్ వాళ్ళ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ గ్రౌండ్ పెద్దగా ఉంటుంది కాబట్టి క్యాచ్ అవుట్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది స్పిన్నర్స్ బౌలింగ్ చేసినప్పుడు. ఇక డ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది, చేజింగ్ అనేది బెటర్ ఈ గ్రౌండ్లో, ఎందుకంటే పెద్ద గ్రౌండ్ కాబట్టి కొంచెం సింగిల్స్ డబుల్స్ తీసుకుంటూ ప్రెజర్ పెడుతూ కూడా చేసి చేయొచ్చు. ఇక గుజరాత్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే టోటల్గా 6 మ్యాచ్లు జరిగితే అందులో 4 మ్యాచెస్లో గుజరాత్ ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ జరగలేదన్నమాట. నరేంద్ర మోదీ స్టేడియంలో 2 మ్యాచ్లు జరిగితే ఆ 2 మ్యాచ్ల్లో కూడా గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. ఇప్పుడు గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ ఎలెవెన్లో ఏమైనా మార్పులు ఉంటాయా? సో చూడండి, వీళ్ళు చేస్తే 2 మార్పులు చేయాలి, లేదా 1 మార్పు ఖచ్చితంగా చేస్తారనమాట. ఆ 1 మార్పు ఏంటి అంటే, సో ఇక్కడ చూసారంటే మీరు లాస్ట్ మ్యాచ్ కరీం జనత్ వచ్చాడు కదా, బేసిక్గా ఒక మ్యాచ్ ఫెయిల్ అయితే ఎవరు పెద్దగా పట్టించుకోరు. బట్ గుజరాత్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ బ్యాకప్స్ చాలా ఉన్నాయి, 1-2 కాదు 3-4 బ్యాకప్స్ ఉన్నాయన్నమాట. సో అలా చూసుకున్నప్పుడు ఎందుకు కంటిన్యూ చేయాలన్న క్వశ్చన్ రావచ్చు. అందుకే దశున్ శనకన్ ఏమైనా ట్రై చేయొచ్చు. అండ్ అదే టైంలో సరే ఈ ఇద్దరు వద్దు మాకు అని చెప్పి షెర్ఫిన్ రూత్రఫర్డ్ని గేమ్లోకి పంపించేసి సో ఇంపాక్ట్ ప్లేయర్గా అర్షద్ ఖాన్ని ట్రై చేయొచ్చు ఇషాంత్ శర్మ ప్లేస్లో. ఈ విధంగా వాళ్ళకు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. బట్ 1 లేదా 2 చేంజెస్ గుజరాత్ టీంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక టీంలో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి లేవు, కానీ నాకు ఒకటి చూడాలని ఉంది టీంలో. అదేంటి అంటే టాప్ 3 ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ ఎలా బ్యాటింగ్ చేస్తుంది, ఫినిషింగ్ ఎలా చేస్తారని చూడాలని ఉంది. సో మనం ఇన్ని రోజులు ఏమనుకున్నాం, ఒకరిద్దరు ఫెయిల్ అయితే బాగుంటుందని. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకరిద్దరు ఫెయిల్ అయితే మిగిలిన ఒకరు భారీ స్కోర్ చేస్తున్నారు. అలా కాకుండా టాప్ 3 ఫెయిల్ అయితే ఏం చేస్తారు, వీళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎందుకంటే టాప్ 3నే వీళ్ళ బలం. ఈ సంవత్సరం అన్ని టీమ్స్తో కంపేర్ చేస్తే టాప్ 3 ఎక్కువ రన్స్ చేసింది వీళ్ళ టీంలోనే. ఆల్మోస్ట్ 60-65 రన్స్ చేశారు, పర్సెంటేజ్ రన్స్. సో అదనమాట. బౌలింగ్ పరంగా లాస్ట్ మ్యాచ్ మాత్రమే ఫెయిల్ అయ్యారు, అది వీళ్ళ తప్పు కదనమాట. వైభవ్ సూర్యవంశి ఊచ కోత. సో కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా బౌలింగ్ గురించి ఎటువంటి కంప్లైంట్స్ వీళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. సో జీటీ ప్లేయింగ్ ఎలెవెన్ చూసామంటే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ టెవేటియా, దశున్ శనక, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మొహమ్మద్ సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ, ఇంపాక్ట్ ప్లేయర్గా ఈశాంత్ శర్మ. ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ ఎలెవెన్ విషయానికి వచ్చామంటే వీళ్ళు ఏ చేంజెస్ చేసుకొని రారనిపిస్తుంది అనమాట. అయితే వీళ్ళ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు కాబట్టి ఇన్ని కష్టాల్లో ఉన్నారనమాట. బట్ ఒకదానికి మాత్రం ఒప్పుకోవాలి, అందరి ఫ్యాన్స్ యొక్క మాటని విన్నారనమాట. అనికేత్ వర్మని ప్రమోట్ చేశారు, నితీష్ కుమార్ రెడ్డిని వెనక్కి పంపించారు. కంటిన్యూ చేయండి, అనికేత్ వర్మ ఒక మ్యాచ్ ఫెయిల్ అయ్యని చెప్పి మార్చకండి, ఎందుకంటే ఒక మ్యాచ్ కామన్. సో బేసిక్గా 2-3 మ్యాచ్లు 4-5 మ్యాచ్లు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు అనికేత్ వర్మకి ఇంకొక 2 మ్యాచ్ ఛాన్స్ ఇవ్వండి. సో ఇక హెన్రిచ్ క్లాసెస్ని కూడా ప్రమోట్ చేశారు. అయితే అభిషేక్ శర్మ దగ్గర నుంచి ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి ఎప్పుడైతే రన్స్ వస్తాయో అప్పుడే ఈ టీం గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ అయితే వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు, అది మనందరికీ బాగా తెలుసు. బౌలింగ్ పరంగా కూడా వీళ్ళ బౌలర్స్ ఎవరు కూడా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేయట్లేదు. లాస్ట్ మ్యాచ్ వీళ్ళు గెలిచినా సరే పెద్ద డామినేషన్ ఏం కనిపించలేదు అనమాట. ఎందుకంటే బ్యాటింగ్ వీక్ ఉన్నప్పుడు బౌలింగ్తోనే కవర్ చేయాలి కదా, అది. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ ఎలెవెన్ అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్గఢ్, జీషన్ అన్సారీ, మొహమ్మద్ షమి, ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రావిస్ హెడ్. ఇట్లా ఉంటుంది. ప్లేయర్ బ్యాటిల్ గురించి డిస్కస్ చేసేంత పెద్ద మ్యాచ్అప్స్ ఏమి ఇక్కడ కనిపించట్లేదు, కానీ 2 ఇంపార్టెంట్ చెప్తాను, 2 టీమ్స్కి సంబంధించినవి. ట్రావిస్ హెడ్ వర్సెస్ మొహమ్మద్ సిరాజు. T20లు 1 డేలు కలిపి ఇప్పటి వరకు 8 టైమ్స్ అవుట్ చేశాడు ట్రావిస్ హెడ్ని మొహమ్మద్ సిరాజ్, 230 రన్స్. ప్రెసెంట్ మొహమ్మద్ సిరాజ్ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ట్రావిస్ హెడ్ చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇక నెక్స్ట్ ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక అలాగే ఈశాన్ కిషన్ దగ్గర నుంచి ఒక డీసెంట్ నాక్ వస్తుందేమో అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూసాము అంటే బట్లర్ వర్సెస్ షమి. సో అన్ని ఫార్మాట్స్ కలుపుకొని ఇప్పటివరకు 11 సార్లు అవుట్ చేశాడు షమి బట్లర్ని. ఇది మామూలు విషయం కాదనమాట. సో 314 రన్స్ ఇచ్చాడు, బట్ 11 సార్లు అవుట్ చేశాడు. చూద్దాం, ప్రెసెంట్ బట్లర్ ఫామ్లో ఉన్నాడు, షమి ఫామ్లో లేడు, అంటే అనుకున్నంత ఫామ్లో లేడు. మరి ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. ఇక ఈరోజు మ్యాచ్లో ఒక్క జీటీ ఓపెనర్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు, అది ఎయిదర్ సాయి సుదర్శన్ లేదా శుభ్మన్ గిల్. ఇక జీటీ మిడిల్ ఆర్డర్ ఈరోజు ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతుంది, వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారేమో అని నాకు అనిపిస్తోంది. ఇక మ్యాచ్ ఎవరు గెలుస్తారు? సో చూడండి, ఓవరాల్గా చూసుకున్నాము అంటే ఇక్కడ పెద్దగా రాకెట్ సైన్స్ ఏమీ కాదనమాట. టీమ్స్ పరంగా ఏది స్ట్రాంగ్ ఉంది అంటే చిన్న పిల్లని అనేది చెప్తాడు. గుజరాత్ టైటన్స్ టీం అంత స్ట్రాంగ్గా కనిపిస్తోంది. బట్ ఎస్ఆర్హెచ్ టీం గెలవలేదా అంటే ఎస్ఆర్హెచ్ టీం గెలవడానికి పెద్ద ఏమి మ్యాజిక్లు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దాంట్లో ఇద్దరు బ్యాట్స్మెన్ బాగా ఆడాలి. ఎవరు? అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. వీళ్ళ దాంట్లో 2 బ్యాట్స్మెన్ అవుట్ అవ్వాలి. ఎవరు? సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, లేదా సాయి సుదర్శన్, బట్లరు, శుభ్మన్ గిల్, ఇట్లా. సో జస్ట్ ఇట్స్ ఎ స్పాన్ ఆఫ్ 1 అవర్ అనమాట. 1-2 అవర్స్లో ఏదైనా జరిగిపోవచ్చు ఈ మ్యాచ్లో. బట్ టీమ్ వైజ్గా వెళ్ళమంటే మాత్రం గుజరాత్ టైటన్స్ స్ట్రాంగ్గా ఉంది. కానీ ఎందుకో ఈరోజు ఎస్ఆర్హెచ్ కొంచెం గట్టిగా ఆడుతుందేమో అనిపిస్తుంది అనమాట గెలవడానికి. అంటే మాల్దీవ్స్ ట్రిప్కి వచ్చారు, ఫ్రెష్ ఎనర్జీతో ఉన్నారు అందుకు. సో
50-50 ఛాన్సెస్ ఈ మ్యాచ్. బట్ ఇంకా కొంచెం గట్టిగా ట్రై చేస్తే మాత్రం 55-45 అని చెప్తాను. 55 గుజరాత్, 45 SRH. అంతకుమించి పెద్ద చేంజెస్ ఏమీ లేదు పర్సెంటేజ్. ఖచ్చితంగా SRH మాత్రం గట్టిగా ఆడుతున్నాం అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.